ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ డిసెంబర్ 8వ తేదీన కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శేషాద్రి నగర్ లో జరుగుతుందని ఐలాజ్ కన్వీనర్ బొగతా శివ తెలిపారు. ఐలాజ్ రాష్ట్ర మహాసభలో న్యాయవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తంటి విశ్వేశ్వరరావు, కార్యదర్శి చెక్కా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శంకర్ శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు బచ్చు రాజేష్, సయ్యద్ సాలార్, జయ వెంకటేశ్వర్లు, పి కమల, రాగాల ఉమామహేశ్వరరావు, ఎన్ వీరభద్రరావు, ఐలాజ్ కన్వీనర్ బొగతా శివ, సభ్యులు జోగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మొదటి తరం న్యాయవాదులు ఉన్నారో, దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలకు చెందిన న్యాయవాదులు ఉన్నారో వారందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం, వారి తరఫున గొంతే నిలబడడం కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం వెలిగెత్తుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున తన వాణిని వినిపించడం కోసం ఐలాజ్ కంకణం కట్టుకుంది. ఆ సందర్భంగానే ఆంధ్ర రాష్ట్రంలో టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకంగాను, అదేవిధంగా విపరీతంగా బార్ కౌన్సిల్ పెంచిన వెల్ఫేర్ ఫండ్కి తగ్గించాలని దానికి గాను నిరసనగాను, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకి పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని, జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకి బార్ కౌన్సిల్స్లోనూ బార్ అసోసియేషన్లోనూ తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగానే తన మొట్టమొదటి రాష్ట్ర మహాసభను అన్నవరంలో నిర్వహించుకుంటుంది. దీనికి గాను యావత్తు న్యాయవాద సమూహం ఈ మహాసభలకు తరలివచ్చి ఈ మహాసభలు విజయవంతం చేయాల్సిందిగా సవినయంగా అందరినీ ఆహ్వానించుంటూ, దీంట్లో ప్రధానంగా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ 2 సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఐలాజ్ అనేది లాయర్ల రక్షణ కోసం, లాయర్ల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ వైపు నుంచి బార్ కౌన్సిల్ నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థ పోరాడుతుంది. అదే కాకుండా మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, ఆదివాసీలు, దళితులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఈ సంస్థ నిలబడి న్యాయంగా పోరాడుతుంది. ఈ సభలను విజయవంతం చేయడం ద్వారా లాయర్లు తమ హక్కుల సాధన కోసం కంకణం కట్టుకొని ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే వెల్ఫేర్ ఫండ్ ఉందో దాన్ని పెంచారు, అన్ని రకాల ఛార్జీలు పెంచారు, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సిఓపి అనేది ప్రతి 5 సంవత్సరాలకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. లాయర్లకు లేనిది, ఇంజనీర్లకు లేనిది, డాక్టర్లకు లేనిది, ఇంజనీర్లకు లేనిది లాయర్లకి ఆ పద్ధతి పెట్టడం, ఆ పేరుతో 500 రూపాయలు వసూలు చేయడం, రకరకాల ఆంక్షలు విధించడం అనేది తీవ్రమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికోసం కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ 2 సభలను విజయవంతం చేయాలని న్యాయవాద మిత్రులందరికీ కోరుతున్నాం.